చాలామందికి చెప్పాం మేము. నేను ఖర్చు పెట్టి అయ్యగారి దగ్గర నేను ఇంతవరకు రూపాయి తీసుకోలేదు. చంద్రశేఖర్ అయ్యగారు ఆ మాట మర్చిపోయినాడు చెప్పడం. నేను రూపాయి తీసుకోలే. అడిగితే ఇచ్చే దాత అయినా, కానీ నేను ఎక్కడ కూడా అడగను. సూర్యాపేటలో 40,000, 1,20,000 నాకు డబ్బులు పెట్టాను. సూర్యాపేటలో 40,000 ఉన్నది. అక్కడ దగ్గర డబ్బులు అడిగాను. నా పరిస్థితి అంటే గుడ్డిగా నమ్మి దేవుని సేవను చేస్తా. నా డబ్బులే ఖర్చు పెట్టాను. నేను ఎవరి దగ్గర అడగను. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులకి నేను విలువ పెట్టి పాంప్లెట్ ప్రింట్ చేసి, వేర్ ఇస్ దట్, నేను పాంప్లెట్ ప్రింట్ చేసి మీటింగ్ ఉన్నదని అందరికి ఇచ్చాను. కానీ కొంతమంది వచ్చారు. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు నూతనంగా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినారు. మిమ్మల్ని నేను నొప్పించడం లేదు. ఎంత మాత్రం విశ్వాసం ఉన్నదని మనమే ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా. నిజంగా వాళ్ళు జీవితంలో ధన్యత. ఎందుకంటే ఇలాంటి దైవజనులు మాట వినడం వాళ్ళకి ధన్యత. మీకు చాలా మీటింగ్లో వినింటారు, ఓ సన్న మీటింగ్, ఆ మీటింగ్, ఈ మీటింగ్ అని వినింటారు. కానీ వాళ్ళు వినడం, వాళ్ళు వీటికి రావడం, అయ్యగారు వాక్యం వినడం కొత్త వాళ్ళకి. కానీ వాళ్ళకి ఏం ఆశ తెలిసినా అక్కడికి పోయి వాక్యం వినాలి. చూడటానికి కాదు వాళ్ళు వచ్చింది. నిజంగా చెప్తున్నాను నేను, చూడటానికి కాదు వాళ్ళు వచ్చింది. కొంతమంది వచ్చి ఫోటో తీసుకోపోయిన వాళ్ళు ఉన్నారు, చర్చకు వచ్చేవాళ్ళు. కానీ ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, కొంతమంది జీవితాల్లో దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. నేను డబ్బు కోసం ఎక్కడ నేను దేవుని సేవ చేయను. నేను ఇంతవరకు కూడా ఎక్కడ డబ్బుకు నేను ఆశపడిందే లేదు నా జీవితంలో. దేవుడు తృప్తిగా నన్ను దీవించాడు. తృప్తిగా నేను అడిగినప్పుడంతా, అందుకే ఆ పాటని 10 సార్లు నేను పాడాను. అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. మనం అడగటం లేదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు మనం ఏం చేస్తామంటే, ప్రార్థన చేస్తున్నానుగా, నా నొప్పి పోవట్లేగా, నా కీలు నొప్పి పోవట్లేగా, నా నడుము నొప్పి పోవట్లేగా, 9 ఇంచులు రాళ్ళు ఉండి, రాళ్ళు కిడ్నీలో, మీకు అందరికీ తెలుసు అది. కిడ్నీలో ఈ ఇంట్లో ఉన్నప్పుడే నాకు రాళ్ళు వచ్చింది. పడిపోయిన సూర్యాపేటలో నన్ను హాస్పిటల్కి తీసుకుపోయినారు. అప్పుడు వాడిన మాత్రం 1 రోజు 2 రోజులు వాడినాను. కథం. ఇంతవరకు నాకు కిడ్నీ నొప్పి లేదు, ఏ నొప్పి లేదు. దేవునికి స్తోత్రం. పిలిచితే పలికే దేవుడు అండి ఆయన. నేను మొట్టమొదటిగా, 1 నిమిషం అయిపోతుంది. నేను మొట్టమొదటికి ఊరికి వచ్చినప్పుడు ఎక్కడున్నాం మనం, కిషోర్ అన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నాను నేను. ఆ ఇల్లు తమ్ముడికి తెలుసు, అందరికి తెలుసు. తాటాకులతో కప్పిన ఇల్లు అది. నేను ఎందుకు చెప్తున్నా తెలిసిన, నా జీవితంలో దేవుడు చేసిన దాన్నే చెప్తా, చేయని దాన్ని నేను చెప్పను. ఆ ఇంట్లో నేను కూర్చొని తింటుంటే అన్నం ఈ పెద్ద పెద్ద ఎలుకలు పోయేది పైన పోతుంటే, నేను తింటుంటే నా అన్నంలో పడేది ఆ రాళ్ళు. కళ్ళు మూసుకొని ఏడ్చుకొని, ప్రభువా ఈ ప్రాంతానికి నన్ను ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు ప్రభువా, నాకు మంచి ఇల్లు కావాలి ప్రభువా అని ఏడ్చాను. అక్కడి నుంచి కొన్ని ఇండ్లు మార్చుకొని వచ్చాను. అక్కడి నుంచి వేరే ఇంటికి పోయినాం. కప్పిన ఇల్లు. ఏమి ఇట్లాంటి దాంతో దాన్ని ఏమంటారు, పట్టాతో కప్పిన ఇల్లు ఉన్నాం. ఆ ఇంట్లో వర్షం వస్తే డయానా, గ్రేస్ అమ్మ ఇద్దరు అసలు నా మీద నా ఒళ్ళో పెట్టుకొని వాళ్ళని అసలు గట్టిగా పట్టుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, ప్రభువా వర్షం వస్తుంది ప్రభువా, నా బిడ్డలకు సరైన ఇల్లు లేదు ప్రభువా అని చెప్పి ఏడ్చుకునేవాడిని. కానీ దేవుడు ఆ ఇంట్లో నుంచి ఏడుగు తీసుకొచ్చాడు. వాళ్ళది ఏ ఇల్లది, గౌడులది. స్తోత్రం. అక్కడి నుంచి ఉన్న పాట మమ్మల్ని కాల్ చేయమన్నారు. కాల్ చేయమంటే నేను మోషే ఇటు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ ఇంటిని చూసి, అయ్యా ఇల్లు ఖాళీగా ఉన్నదయ్యా అన్నాడు. అనుకుంటూ ఈ ఇంట్లో ఒక ఆమె ఊరేసుకొని చనిపోయింది అన్నాడు. నేను అన్నాను, ఈ ఇల్లు నాకు కావాలి అన్నా. కిరాయికి ఇస్తే కిరాయికుంటా, అమ్మితే తీసుకుంటా అని చెప్పి ఈ ఇల్లే నాకు కావాలనుకున్నాను. దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. నాకు ఏ కళ లేదు, ఏ భయం లేదు. నేను వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి మీటింగ్కి వెళ్ళినా వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. అమ్మ నన్ను కనలేంది ఒకటే, కానీ నా తల్లి నిజంగా, మా అమ్మ చనిపోయింది. దాని తర్వాత మా అమ్మ, ఆమెనే అత్తమ్మ. నేను ఎప్పుడు పిలవను అమ్మకి అత్తమ్మకి తేడానే లేదు, అమ్మ అంతే. కనకపోతే
తల్లి కాదు, కంటేనే తల్లి కాదు. ఎందుకు చెప్తున్నాను తెలిసిన? నా జీవితంలో అన్నిటిని రుచి చూశాను. నా తల్లిదండ్రులు నేను బాగా చూసిన, లక్షలు ఖర్చు పెట్టి, ఆమె తిడతాదని చెప్పలేదు కానీ నేను లక్షలు ఖర్చు పెట్టి నా తల్లిదండ్రులను చూశాను. ఏసీలో పెట్టుకొని చూశాను. నేను ఇంకొక మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటే చెప్తాను. నేను మా అమ్మ, అందరూ ఆ బాధని వ్యసనం ఎంతవరకు అనుభవించారు నాకు తెలియదు కానీ మా అమ్మ అసలు దొడ్డుకు పోవడానికి కష్టపడేది. నేను నా చేతులు పెట్టి తీసి కడిగాను నేను మా అమ్మని. మా అమ్మ నన్ను అట్లే కౌగిలించుకొని ఏడ్చేది. నాయనా, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు బిడ్డ అని చెప్పి ఏడ్చుకుంటూ మా అమ్మ నన్ను దీవించింది. ఈరోజు లేదు కానీ పరలోకం నుంచి నా దేవుడు ఇలాంటి వారు రావాలని చెప్పి మా అమ్మ కలగన్నది. ఈరోజు మా అమ్మ నన్ను ఇక్కడ చూడకపోవచ్చు కానీ పరలోకం నుంచి నన్ను చూస్తూ ఉన్నది. హల్లెలూయా. మరణించిన ప్రతివారు తిరిగి మరణించాల్సిందే. ఏ రోజైనా ఒకరోజు రోగముతోనో లేకపోతే వయసు అయిపోయో మరణించాల్సిందే. కానీ మనము ఏ రీతిగా ఉంటున్నామన్నది కూడా ఈ లోకంలో ఒక సాక్ష్యం మిగిలిపోవాలి. దాని తర్వాత మా నాన్న సిక్ అయిపోయినాడు. ఇంక నేను ఒకడే చూస్తున్నానని చెప్తే నన్ను తిడతారేమోని నా భార్యకు భయపడి నేను మీటింగ్కి పోతానని చెప్పి మా నాన్నని హాస్పిటల్కి వెళ్ళి చూపించేవాడిని. మా నాన్న కూడా అదే కష్టాన్ని అనుభవించాడు. నేను కడిగేవాడిని. మా నాన్న అనేవాడు, నాన్న వద్దు నాన్న అని నన్ను అంటే, నన్ను నేను కడుగుతాను, నువ్వేం బాధపడద్దు అని చెప్పి అంటే మా నాన్న నన్ను మనసారా కౌగిలించుకొని గట్టిగా ఏడ్చి, యేసయ్యా నా కొడుకును నువ్వే దీవించాలని చెప్పి ఆ దీవెనంతా కూడా నన్ను దీవించి వెళ్ళిన ఆ తల్లిదండ్రులు నా మధ్యలో లేకపోవచ్చు కానీ పరలోకము నుంచి చూస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజులు కన్న కొడుకులు కన్న కుమార్తెలు ఎవరు కూడా చూడరు కానీ నా ప్రేమ, యేసు ప్రేమ ఉంటే మనం ఎవరినైనా చూస్తుంది ఆ ప్రేమ. కాజుపేటలోనే ఉన్నప్పుడు ఒక ఆయన నడవలేకుండా ఉన్నాడు. అసలు దొడ్డికిపోతే కడుక్కోవడానికి కూడా కష్టం. ఆయన కడిగితే ఏడ్చాడు, అయ్యా రాబోయే దినాల్లో నువ్వు గొప్ప సేవకుడు అవుతావయ్యా. నన్ను అనేకులు నా మీద చేతుల నుంచి నా కొరకు ప్రార్థించిన వారు, నేను అనేకులకు సేవ చేసిన, నేను ఎక్కడ సిగ్గుపడినో చెప్పుకోవడానికి. నేను ఈ రీతిగా ఉన్నానంటే కారణం ఏం తెలిసిన? సూర్యాపేటలో 100 మంది చర్చికి వెళ్ళేవారు ఉంటారు. పెద్ద పెద్ద పాస్టర్ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోలే దైవజనులు. నీ దగ్గరికే వస్తా, నీ ఇంట్లోనే నేను ఉండాలి అని చెప్పి నన్ను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే కాదు, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, ఈ ప్రాంతంలో ఒక గొప్ప ఆరాధిస్తుండగానే రోగములు పారిపోతుంటుంది. నేను ఇక్కడే మందిరము కట్టబోతున్నాను, దాని కొరకు మీరు ప్రార్థించండి. దేవుణ్ణి సేవకులు రేపు ప్రార్థించి రాయి ఈడ పునాది రాయి అయిపోతున్నారు, దాని కొరకు మీరు ప్రార్థించండి. సమయం ఉంటే మీరందరూ కూడా రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆంటీ అంటా ఉంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ చర్చి కట్టాలి నాయన, చర్చి కట్ట. అమ్మ కూడా అంటూ ఉంటుంది, అయ్యా నువ్వు చర్చి కట్టాలి నాయన. నన్ను ఎవ్వరూ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల నన్ను ఎవరు ఇంతవరకు ఒక మాట అన్నవారు కాదు. ముందున్నవారు కానీ, నా పక్కన ఉన్నవారు కానీ, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని ప్రేమించేవారే వాళ్ళందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సో I would like to invite the great man of God to preach the word of God. Take your time please. I explain about you today, why you came here, what you were doing and how God is using through your prayer. Yeah. Amen, Pastor. Excuse me. Hey, listen. Hallelujah. 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 Thank you, Lord. Jesus. Okay. Hallelujah. 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 Amen. I'm going to say a prayer for y'all. Okay. నేను మీకు వాక్యం చెప్పక ముందు మీకు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. Lord, I pray that you would bless every single person. అయ్యా ప్రతి వారిని మీరు సమృద్ధిగా మీరు దీవించండి నాయన.
Lord, touch their lives in the name of Jesus. I వాళ్ళ thank you for healing హృదయాలను మీరు people. తాకండి, వాళ్ళ జీవితము సమృద్ధిగా ఉండును గాక నాయన. I thank you, Lord, for meeting every need in the name of Jesus right వాళ్ళ now. అవసరతలు మీ మహా ఐశ్వర్యములు మీరు ఈ రాత్రి తీర్చబోతున్నందుకు మీకు వందనాలు. I thank you for blessing many people, Lord, in the name of ఈ Jesus. రాత్రి ప్రతి ఒక్కరిని సమృద్ధిగా మీరు దీవించబోతున్నందుకు మీకు వందనాలు. Amen. ఆమేన్. Amen. I want to just share with you from 1 Peter chapter 1, verse 18, and this is the Amplified Bible. ఈ రాత్రి మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము నుంచి నేను మీకు వాక్యము చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు. The Bible says, "You must recognize that you are redeemed or ransomed from the useless, fruitless way of living inherited by tradition." 19వ వచనం 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఎవరైనా చదువుతారా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. చాలు. Not with corruptible things such as silver and gold, but you were purchased with the precious blood of Christ. మీరు ఈ రాత్రి నిష్కలంకమైన రక్తము చేత కడగబడిన జనాంగముగా ఉండబోతున్నారు. The Messiah, like that of a sacrificial lamb without blemish or spot. ఆయన మన కొరకు కలువరి శిలువ మీద మెస్సయ్యగా మరణించిన దేవుడు, అమూల్యమైన రక్తాన్ని చిందించిన దేవుడు. So the Bible says that you're not bought with silver and gold, but you're bought with the precious blood of Jesus. మీరు డబ్బు చేతను బంగారము చేతను విలువ ఇచ్చి కొనబడిన జనాంగము కాదు, ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి ఆయన కొన్న జనాంగం మనం అందరం. So that you don't have to live the way you've been living. You can live your life changed. మనం మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తే ఆ బండి మన ఇష్ట ప్రకారం నడిపితే ఎటైనా పోతుంది, కానీ మన ఇష్టం కాదు, దేవుని ఇష్ట ప్రకారం మనం నడిస్తే దేవుని మార్గంలో మనం ప్రయాణిస్తుంటాం. The Bible, amen. Thank you, Lord Jesus. హల్లెలూయా. The Bible says, yes, amen. It is true that he was chosen and foreordained, destined and foreknown for it before the foundation of the world. పునాది వేయక మునిపే, ఈ లోకములకు నువ్వు రాక మునిపే, తల్లి గర్భం నుంచి నువ్వు పుట్టక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. Thank you, Lord Jesus. Thank you, Lord. But he was brought out into public view, made manifest in the last days at the end of the times for the sake of you. ఈ చివరి రోజుల్లో మనం ఉంటున్నాము, చివరి గడిలో మనం ఉంటున్నాము, కానీ మనల్ని చివరి రోజుల్లో అందరూ వదిలేయవచ్చు, కానీ మనల్ని విలువ బట్టి కొన్నవాడు ఏ రోజు మర్చిపోడు. నిన్ను నడిపించడానికి, నిన్ను పట్టుకొని ఆయన కౌగిలించుకోవడానికి ఇష్టపడి నడిపించే దేవుడు ఆయన. He was brought out and made manifest for you and me because that's how much he loved us. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఆయన మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆయన రూపం మనకి ఎందుకు ఇచ్చాడంటే మనల్ని ఒక దైవికంగా చూడాలని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఆయన మనల్ని పిలిచాడు. The Bible says that Jesus was chosen and foreordained before the earth's foundation for a purpose. నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఈ భూమి మీదకి నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఒక ఉద్దేశంతోనే ఏర్పరచుకున్నాడు. ఆయన పునాది వేయక మునిపే, తల్లి గర్భంలో నువ్వు రాక మునిపే నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఈ రీతిగా జీవించాలని ఆయన ఏర్పరచుకున్న దేవుడు. And that purpose was to see the captives set free, to see people saved and healed and delivered. ఆయన బంధకములో నుంచి, అనేకమైన కష్టములు దుఃఖముల నుంచి విడిపించడానికే ఆయన ఈ భూమి మీద మనల్ని ఏర్పరచుకున్నాడు. And then if you go to Matthew chapter 26 verse 28, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 26వ అధ్యాయములో 28వ వచనం మనం చూద్దాం. and we're talking about the blood of Jesus. The blood of Jesus has power to save, to redeem and to heal. 28వ వచనం మనం చూసినట్లయితే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. Yeah, so the Bible says, for this is my blood of the new covenant, which ratifies the agreement as is being poured out for many for the forgiveness of sins. ఆయన అంటున్నాడు, ఇది నా నిబంధన రక్తము,
నా పరిశుద్ధ రక్తము నేను నీ కొరకే చిందించబడినాను, నిన్ను రక్షించడానికే, బంధకములో నుంచి వ్యాధుల్లో నుంచి నిన్ను తిరిగి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు ఆయన. Jesus' blood was poured out for many, for you and me, so that we could be set free, so that we could be redeemed. మనము ఎప్పుడైతే యేసు రక్తముతో కడగబడతామో అప్పుడు లోకమైన సంబంధమైన ప్రతిదీ కూడా మనం దూరం అవుతుంది. మనకి మన వ్యసనములు కానీ మనలో ఉన్న ఆ యొక్క అలవాట్లు కానీ మన నుంచి ఒక ప్రత్యేకమైన మార్గంలోకి నడిపిస్తుంది, దైవికమైన మార్గంలోకి నడిపిస్తుంది. You could be going one way, and then God will take you another way. And He knew you before He formed you in your mother's womb, the Bible says. తల్లి గర్భము నుంచే రూపించక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని నిన్ను నన్ను ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. And I want to tell you about the purpose of the blood of Jesus, because there's a reason that He died on the cross. ఆయన చనిపోవడానికి కారణం ఏందని చెప్పి నేను వివరిస్తాను. ఆయన మన కొరకు రక్తము కార్చడానికి కారణం ఏందని చెప్పి నేను వివరించబోతున్నాను. Isaiah 53 verse 5, it says, "But He was wounded for our transgressions, He was bruised for our iniquities," our guilt and iniquities. యెషయా గ్రంథము 53వ వచనములో 5వ వచనములో మనం చూద్దామా? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Because we messed up, because we were born in sin, we were separated from God. మనము పాపంలో పుట్టిన వారం, మనకు తెలుసు అది బాగా. మనం పాపంలోనే పెరిగిన వారం. ఎందుకంటే ఆ పాపము నుంచి విడుదల పొంది ఆయన రక్షించాలని ఇష్టపడే దేవుడు. But the Lord did not want to leave us in that sin. The Lord did not want to leave us apart from Him. ఆయన పాపములోనే మనల్ని ఉంచడానికి ఇష్టపడే దేవుడు కాదు, చీకటిలోనే ఉంచాలని ఇష్టపడే దేవుడు కాదు. పాపము నుంచి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని ఆయన నిన్ను నన్ను పిలిచిన దేవుడు ఆయన. There's so many different belief systems out there, but only one belief system says that Jesus is the way, the truth, and the life. Hallelujah. ఆయన ఒకే ఒక మాదిరి కలిగి జీవించమన్నాడు. అయ్యా, ఈ లోకానికి నేను వచ్చి పరిశుద్ధ రక్తాన్ని కార్చానని ఎవరి కొరకు? నీ కొరకు, ప్రజల కొరకు. మీరు ఏ రీతిగా జీవించాలి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అబద్ధాలు ఆడవద్దు, ఇతర పనులు చేయకూడదని చెప్పి ఆయన లోకం నుంచి మనల్ని ఏర్పరచుకున్నాడు. Some of those belief systems say, hey, Jesus was a good person, but He was not Lord, He was not Savior, He was not Redeemer. కొంతమంది ఈ రీతిగా నమ్ముకుంటూ వస్తున్నారు. ఆయన దేవుడు కాదు, ఒక సాధారణమైన మనిషి, అసలు ఆయన దగ్గర ఏమి లేదు, అందరిలాగే ఆయన కూడా జీవించారు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. But I'm here to tell you those people are wrong, because there is only one name that men can be saved, the name of the Lord Jesus Christ. ఈ లోకములో మనం చూసినట్లయితే ఒకే పరిశుద్ధ గ్రంథము బైబిల్ అంటున్నది. గ్రంథాలలో అన్ని గ్రంథాలలో మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, మనం చదివినట్లయితే అన్ని గ్రంథాల్లో మనం అర్థం చేసుకున్నది వేరే ఉంటది. కానీ పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు ఒకే ఒక నామము, ఆ నామము ప్రభువు యేసుక్రీస్తు నామము. ఆయన మాత్రమే దేవుడు. ఆయన నామము కంటే వేరే నామము లేదని చెప్పి నేను గ్రహించాను. And I'm here to tell you that the blood of Jesus cancels the bloodline of sin. క్యాన్సర్ ఉన్న వారిని ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆ రక్తము పరిశుద్ధ రక్తము చేత ఆయన స్వస్థపరుస్తూ వస్తాడు. It cancels the power of sin. It cancels the power of addictions. పాపాన్ని దూరము చేస్తుంది ఆ రక్తము. నీలో ఉన్న రోగాన్ని అసలు దూరము చేస్తుంది ఆ పరిశుద్ధ రక్తము. Some people say, well, my dad had heart disease, my granddad had heart disease, my great granddad had heart disease, I'll probably get heart disease anytime. మనం చూసినట్లయితే నా ముత్తాతలు ఆస్తి కలిగిన వారు, అంతస్తు కలిగిన వారు, నాకేమున్నదిలే, నేను బ్రతకచ్చు, నేను ఈజీగా జీవించవచ్చు అని చెప్పి మనము ఆ ఆలోచనతో వస్తూ ఉంటాం. But how many people know that through the bloodline of the Lord Jesus Christ, you're not going to get heart disease? కానీ ఇవన్నీ ఏవి కూడా మనం రక్షించలేవు.
కానీ ఇవన్నీ కూడా ఏది కూడా మనకి పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వలేవు. కానీ ఒకే ఒక జీవితం ఇచ్చే దేవుడు, పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చే దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయన మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి ఈ రాత్రి దైవ సేవకులు అంటున్నారు. Thank you, Jesus. Hallelujah. Amen. 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 The Bible says this in Psalm 51 verse 5. It says this, "Behold, I was brought forth in iniquity, and in sin my mother conceived me." David is speaking. నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. 51 కీర్తన 51 5. నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. పాపములోనే నా తల్లి గర్భము ధరించింది. David was saying that he was born into sin. He was born separated from God with this iniquity that took hold of him. గొప్ప దైవజనుడైన దావీదు అంటున్నాడు, పాటలు పాడే దావీదు అంటున్నాడు, నాట్యమాడిన దావీదు అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో పాపములోనే పుట్టాను, పాపములోనే పెరిగాను. And this is the curse of Adam's sin. But you know what? You can walk free from this. ఆదాము చేసిన తప్పు వలన ఆ పాపం అక్కడి నుంచి వెంబడించుకుంటూ వచ్చింది. కానీ ఈ పాపములోనే జీవించడానికి ఇష్టపడను అని చెప్పి దావీదు అన్నాడు. The law of the spirit of life, the Bible says, has set me free from the law of sin and death. దావీదు ఆ పాపములో పుట్టినవాడుగా ఉండి ఆ పాపముల నుంచి విమోచించి యేసు రక్తములో కడగబడి ఆయన దగ్గరకు వచ్చి రక్షించబడ్డాడు. The Bible says specifically that he was bruised for our iniquities. He was bruised for our guilt and for our iniquities. ఆయన మనకున్న ఆ అనాలోచనన్నీ కూడా దూరం చేసి, మనలో ఉన్న తప్పిదములన్నీ కూడా దూరం చేసి ఆయన అత్తుకోవాలని, మనల్ని దగ్గర చేర్చుకోవాలని ఆయన ఇష్టపడి, ఒక తల్లిదండ్రులు మర్చిపోవచ్చు కానీ, బంధుమిత్రులు మర్చిపోవచ్చు కానీ, ఆయన అన్నిటికంటే కూడా అధికంగా ప్రేమించి ఆయన కవిగిట్లో చేర్చుకోవాలని ఇష్టపడే దేవుడు ఆయన. And the Bible says this in Galatians 6, 7 through 9. It says this, "Do not be deceived. God is not mocked." That's Galatians 6, 7 through 9. "Do not be deceived. God is not mocked. Whatsoever man sows, that and that only he shall reap. If he sows to the flesh, he shall from the flesh reap corruption. If he sows to the Spirit, he shall from the Spirit reap eternal life." Galatians 6, 7 through 9. Galatians chapter 6, 6వ అధ్యాయము verse 7 through 9. 7 7 9 తొందరగా చదవాలి. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీర ఇచ్చలను బట్టి అవును విత్తువాడు తన శరీరం నుండి క్షయముగమైన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కొని. చాలు. So what is Paul saying exactly? He's speaking to the church, okay? And he says, "Do not be deceived. If you sow to the Spirit, you shall from the Spirit reap life everlasting." నా దేవుడు అంటున్నాడు, సంఘానికి వెళుతున్న వారిని బట్టి, సంఘాన్ని చూసిన దేవుడు అంటున్నాడు, నీవు సంఘానికి వెళుతూ ఉండొచ్చు, సంఘంలో నువ్వు వాక్యం వినొచ్చు, కానీ నీలో ఉన్న ఆ పాపమైన ఆలోచనలు, ఆ యొక్క దేవునికి విరోధమైన ఆలోచనలు కానీ పోకపోతే నువ్వు ఏదైతే ఎన్ని చేసినా నువ్వు ఫలించలేవు అని చెప్పి దేవుని సంఘముతో మాట్లాడుతున్నాడు. But if you sow to the flesh, you shall from the flesh reap corruption. ఆత్మ శారీరకంగా మనము ఏది చేస్తామో అది ఎప్పుడు కూడా ఫలించదు మన జీవితంలో. So Paul is saying that even as a born again Christian, even as a believer filled with the Holy Spirit, మనము నామకార్థ క్రైస్తవులు కావచ్చు, లేకపోతే నమ్ముకున్న కొత్తగా ఉన్న వాళ్ళకు దేవుని సంఘానికి వెళుతున్న వారిని బట్టి నా దేవుడు అంటున్నాడు, you still have to walk in the Spirit. You still cannot sin. You still have to serve God with all your heart. శారీరకంగా మనము నడవద్దు. మనం ఏ రీతిగా నడవాలంటే ఆత్మ దేవుని ఆత్మ ఏ రీతిగా నడిపిస్తుందో ఆ రీతిగా వెళితే మనము మంచి పంటని కోస్తామని చెప్పి బైబిల్ అంటున్నది. What I want you to know about the blood of Jesus is that it's precious. There is no other blood like it. దేవుని రక్తము ప్రశస్తమైనది, చాలా పరిశుద్ధమైనది, విలువైనది.
పవిత్రమైన రక్తము, ఆయన కార్చిన రక్తము. ఆయన కార్చిన రక్తములో ఏ పాపము లేదు. Jesus' father was God. He was born in a manger. దేవుని యొక్క తండ్రి దేవుడై యెహోవా దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి వచ్చిన కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు. And he is the Son of God. He is the Messiah the scripture has foretold. ఆయనే తండ్రి యొక్క కుమారుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు ఈ భూమి మీద. You have to give him your entire life. You have to trust the blood of Jesus to destroy the power of sin నీ in your life. జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని ఆయన చేతికి సమర్పిస్తే, ఆయన కానీ నువ్వు ఇచ్చినట్లయితే, నువ్వు ఏది కోరుకుంటావో, నీవు ఏది తలుస్తావో, ఏ పంటనైతే వేస్తావో, పరిశుద్ధంగా దేవుడు అదే పంటను లాభదాయకంగా నీకు ఇస్తాడు. నీ కుటుంబంలో శాంతి కలుగుతుంది. You have to give your entire life to the Lord Jesus Christ. You నీ have to trust him. జీవితాన్ని దేవునికి ఇచ్చేటట్లయితే, పరిశుద్ధంగా సమర్పించుకున్నట్లయితే, నీ జీవిత పరిపూర్ణం కూడా దేవుడు ఆశీర్వదిస్తానంట అంటున్నాడు. He wants to bless you. He wants to pour out through your life. He wants to touch your life. ఆయన నీ జీవితాన్ని దర్శించడానికి, పరిపూర్ణంగా నిన్ను పరిపూర్ణమైన ఆశీర్వాదంలో నడపడానికి, ఎక్కడ కూడా ఆటంకం వచ్చినా, అవరోధులు వచ్చినా దాన్ని దాటడానికి నా దేవుడు శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. So that other people can look at you and say there's something different about you. I know something's changed in your life. నేను ఇతరుల కంటే ఒక ప్రత్యేకించబడిన వాడిని, ఇతరుల కంటే నేను ఒక ప్రత్యేక జీవితాన్ని జీవించాలని చెప్పి మనము సమర్పించుకోవాలి ఈ లోకంలో. And I want to just encourage you, if you need to receive the Lord Jesus Christ today, I want you to say this after me. నీవు నీ సొంత రక్షకునిగా యేసు ప్రభువుని నేను అంగీకరిస్తే నా జీవితంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నా కుటుంబంలో ఏ చీకటి ఉండదు, ఏ అప్పుల బాధ ఉండదు, ఏ రోగం ఉండదు అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే, నేను ఏదైతే చెప్తానో అది నువ్వు చెప్పినట్లయితే నీ పేరు పరలోకంలో రాయబడుతుంది. Okay? Say, dear Lord Jesus, come into my heart. ప్రభువైన యేసు క్రీస్తు దేవా నా హృదయములోకి రండి. అందరూ అందామా? నా హృదయములోకి రండి. And be my Lord and my Savior. Okay. మనం అందరూ అది చెప్తే ఏమవుతుంది, ఏమైనా అవుతుందా? ఇటు సైడ్ నుంచి శబ్దం వస్తుంది కానీ ఇటు సైడ్ శబ్దమే రావట్లేదు. తమ్ముడు వెనక నుంచి అరుస్తున్నాడు. చెప్పండి. దాన్ని చెప్పడానికి, నా మాటలు ఉచ్చరించడానికి సిగ్గుపడితే నేను కఠినంగా నా ఉంటుంది నా మాటలు. వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్పడం లేదు. ఇట్స్ ద సేమ్. నిజంగా చెప్తున్నా, మనం ధైర్యంగా ఉండాలి. వాళ్ళే ధైర్యంగా ఉన్నారు పాపం. వాళ్ళు ఇంటికి పోతే వాళ్ళు ఎవరెవరు ఏమంటారు, వాళ్ళని ఏంది ఆ మీటింగ్ పోయినావు, నీ కథ ఏంది అంటారు కావచ్చు. కానీ వాళ్ళే ధైర్యంగా చెప్తున్నారు. దానికంటే ధైర్యం ఉండాలి. పిరికితనమైన ఆత్మను దేవుడు మనకి ఏలే. పిరికితనం ఉన్నది, భయం ఉన్నదంటే మనలో పాపం ఉన్నట్టే. నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఒక్కరు దేవునికి, తమ్ముడు ఒక రోజు నాకు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాడు. నేను వరంగల్లో ఉన్నా. అన్నా నా కథ అయిపోయింది. నేను అప్పుడు ఎక్కడున్నానంటే హుజూర్నగర్లో ఉన్నా. నా కథ అయిపోయిందన్నా, నాకు మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నాడు. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. నిన్ను ఏదైతే బ్లాక్ చేసిందో ఆ రిజల్టే నీకు మంచి రిజల్ట్ ఇస్తుందని నేను ప్రార్థన చేసిన. తమ్ముడు ఏం జరిగింది? నార్మల్ రిజల్ట్ దేవుడు ఇచ్చాడు. భయపడకూడదు. మనం గట్టిగా చెప్పాలి, దేవుని ఆత్మతో నింపుకొని. హల్లెలూయా. Okay, so everybody that needs to say the prayer, say this with me. Say, dear Lord Jesus, నా ప్రభువైన యేసుక్రీస్తు దేవా, come into my heart, be my Lord and Savior. నా హృదయములోకి రండి, రక్షకుడుగా ఉండండి. Thank you for dying for me and raising again for me. నా కొరకు మరణించినందుకు మీకు వందనాలు, తిరిగి లేచినందుకు మీకు వందనాలు. And fill me with your Holy Spirit. నా హృదయములో పరిశుద్ధాత్మను నింపండి. Lord, I forgive everybody. నేను నా శత్రువులను క్షమిస్తున్నాను. Amen. Just raise your hand if you said that prayer, okay? మీ పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడినవి. హల్లెలూయా. God's good. Thank you, Lord. So I just want to encourage you with this story of this lady that came to our meeting the other day. And she was sick. ఒక స్త్రీ మీటింగ్కి వచ్చింది, అనారోగ్యముతో వచ్చింది ప్రార్థించుకోవడానికి. And she said within herself that if I can just come to this meeting and God will heal me, then I'll believe. నేను కానీ చంద్రశేఖరయ్య గారు ఉన్నారు నూతన కళ మీటింగ్లో. ఒక స్త్రీ వచ్చింది, ఆమెకి ముందు వెనక దేవుడే తెలియదు, అసలు అక్కడ అద్భుతం జరుగుతూ ఉందని చెప్పి విని వచ్చింది. కానీ ఆమె పెద్ద బొట్టు, ఆమె విషయం చూసి నేనే భయపడ్డా. అసలు
డైరెక్ట్గా వచ్చి నాకు ట్యూమర్ వ్యాధి ఉన్నది అని చెప్పి అన్నది. And she had a tumor in her womb. She had pain. Her ట్యూమర్ stomach వ్యాధితో was swollen. బాధపడుతూ నొప్పితో వచ్చింది ఆ మీటింగ్కి. And I just prayed for her that day. నేను జస్ట్ అయ్యగారు ముట్టుకున్నారు ప్రార్థన యేసు నామములో అని 2 మాటలు ఉచ్చరించి ప్రార్థన చేశాడు. And instantly all that swelling went down. All that pain left. నడినెత్తి నుంచి అరకాల వరకు ఆమె శరీరంలో నుంచి ప్రతి రోగం పోయినట్టు ఆమె చూసింది. Hallelujah. Thank you, Lord. ఈ సాక్ష్యం And అవునా? she was not a Christian. Just 1 minute. He is a witness. So they want to believe today. Today is the last meeting. ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. దేవుని నామానికి వందనాలు. మరి నూతనకల్ ప్రాంతంలో మరి 2 రోజుల కూడిక జరిగింది. ఆమె అన్యురాలు, అంటే దేవుని నమ్మలే, ఇంకా అదే తండ్రి దేవుడు అంటే ఆమెకు అసలే తెలియదు. కానీ అనుకోకుండా మరి దేవునిలో అక్కడ వచ్చిన ఆమె ఆ రోగం కోసం ప్రార్థన చేసుకోవడానికి ఎప్పుడైతే అయ్యగారు అట్లా ప్రార్థన చేసినాడో ఆమెలో ఉన్న ప్రతి సమస్తం దేవుడు ఒక క్షణంలో కూడా ఇంట్లో కలిగించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే తండ్రి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపడ్డారు. దేవుడు వెంటనే ఆమెలో ఉన్న ఆ యొక్క రోగమంతా కూడా ఒక క్షణంలో తొలగించినాడు. ఆమె ఆశ్చర్యపోయినది. అంటే ఆ కేవలం చూడటానికి వచ్చినట్లా దేవుడు ఎమ్మటే ఆమె ముట్టినాడు, స్వస్థపరిచినాడు. ఆమేన్. Yes, so she accepted the Lord. She belonged to a cult, but then she accepted the Lord. She ఆమెతో came to పాటు know ఆమె the భర్త Christ. కూడా వచ్చాడు. ఫుల్గా తాగి వచ్చాడు, మందు కొట్టి బాగా కిక్తో వచ్చాడు మనిషి. ఆయన అయ్యగారు ప్రార్థన చేయగానే ఆ మత్తంతా పోయింది. Amen. And the kids that were with her got saved as well. ఆమె వాళ్ళు ఇద్దరిని అక్కడికక్కడే వాళ్ళు మేము నమ్ముకుంటామయ్యా, నిజంగా నా శరీరంలో ఏం లేదు, అల్కాగా ఉన్నది, అసలు నేను ఆయన నిజంగా చాలా నా శరీరం నుంచి పోయినట్టే నేను చూశాను, నా 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 నొప్పి లేదు అని చెప్పి ఆమె దేవుడిని గణపరిచింది. కుటుంబ Amen. సమేతంగా దేవుడిని నమ్ముకున్నారు. And her husband got saved. He was an alcoholic. He was drunk at the time, నేను చెప్పలేదా, ఆయన ముందుగా ఫుల్గా తాగి ఆడికి వచ్చాడు. but he got saved. He got healed of pain. Hallelujah. We told him to ఆయనలో ఉన్న go రోగం అంతా tell కూడా people about పోయింది. the Lord. ఆయనలో ఉన్న తాగుడు వ్యసనం అంతా కూడా పోయింది. దేవుణ్ణి నమ్ముకున్నాడు. So I want to encourage you to find a purpose for your life. Find whatever God is telling you to do. నీవు సరైన వ్యక్తి కొరకు మనం ఎదురు చూడాలి. మనం ఏదైనా పోగొట్టుకుంటే వెతకటం చూసినావా, సరైన దాని కొరకు మనం వెతికి పట్టుకోవాలి మన జీవితంలో. I just encourage you to seek the face of God. Find out exactly what He's telling you to do, because He అసలు has a నిజంగా plan for you. దేవుడు ఎవరు, అసలు ఆయన దగ్గరికి పోతే ఏం జరుగుతుందని చెప్పి మనము ఆరా చూసి మనం వెతకాలి. దేవుణ్ణి వెతికితే మనకు దొరుకుతాడు. హల్లెలూయా. Hallelujah. And I know as Christians you face much in the nation of India. And my friends beg me, do not come to India, more than one. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇండియాకి పోవద్దు, ఇండియాకి పోతే నిన్ను కొడతారు, అసలు నువ్వు తిరిగి రావరా నాయనా అని చెప్పి భయపడ్డారు. కానీ ఎవరైతే నన్ను భయపడ్డారో వాళ్ళు భయపడి ఆడే ఉండిపోయినాను. నేను అనేకులు స్వస్థపరుస్తున్నా, దేవుడు స్వస్థపరుస్తూనే ఉన్నాడు. Amen. But how many know that it is God's purpose for me to be in India? How many people feel that? Raise your మీరు hand. ఎంతమంది అనుకుంటున్నారు నిజంగానే ఒక ఉద్దేశంతోనే అయ్యగారిని దేవుడు భారతదేశాన్ని తీసుకొచ్చాడని? You cannot listen to what people say. You cannot live your life by what people say. You have to do what the Lord is telling you to do. ప్రజలు చెప్పినట్టు మనం చేసేవాళ్ళగా ఉండొద్దు. మనల్ని ప్రజలు దోచుకునేవారు. కేసీఆర్ ఎట్లా దోచుకుంటున్నాడో, నేను బారాటగా నన్ను ఎవడు కొట్టినా ఏం కాదు, ఎట్లా ప్రభుత్వం పేరు చెప్పి ఇదిగో అయ్యగారు కూడా అంటూనే ఉన్నాడు, ఏ చెప్పద్దయ్యా అని. మన పేరు చెప్పి దోచుకుంటున్నారు జనాలు మాత్రం మనం నమ్మొద్దు. నిజంగా మనం వెతకాలి. మనం ఏడ ఉంటే సురక్షితంగా ఉంటాం, ఎవరి దగ్గరికి పోతే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి. And I got a call from more than one person to say just cancel all these different crusades. It's like 29 crusades Cancel. in 4 nations. నేను నిజంగా క్యాన్సర్తో ఉన్న అనేక దేశాలకు వెళ్ళిన నేను ప్రార్థన చేసినప్పుడు అనేకులు స్వస్థపరచడం నేను కళ్ళారా చూశాను. But I started to get a call from Pastor David around like October or November. మాస్టర్ గారు నన్ను పిలిచినప్పుడు నేను అక్టోబర్ నవంబర్లో వస్తాను, ఇప్పుడు నాకు కాదు, నేను సౌత్ ఆఫ్రికా, యుగండా ఆ దేశానికి వెళ్ళాలి, నేను బిజీగా ఉన్నాను, నేను రాలేను అన్నాడు. And I mean, I get calls from people all over the world. Most calls I don't answer. You know, I don't know these people, but I was answering this guy's calls, you know. నిజంగా నాకు ఇండియాలో చాలా వరకు అందరితో కనెక్షన్ ఉన్నది, అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్న వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరితో నేను ఆన్సర్ చేస్తాను, మాట్లాడతాను. కానీ నాకేమో ఇతని దగ్గరికే పోవాలనిపించింది.
ఇతని కాళ్ళు నేను ఎప్పుడైతే నేను మాట్లాడినానో అక్కడి నుంచి ఇతనిలోనే ఒక ప్రత్యేకత చూశాను, అందుకనే వచ్చాను నేను. And he just tell me, come to India, man of God. God's going to use you. Come to India. నేను ఈ రీతిగా చెప్పాను, నీలో ఒక భారం ఉన్నది, అది నేను గుర్తెరుగుతున్నాను. నేను ప్రవచనాత్మకంగా చెప్పాను, నీలో ఒక భారం ఉన్నది. ఫోన్లోనే వీడియో కాల్లోనే ఇంట్లో నుంచి కూర్చున్నప్పుడు వీడియో కాల్ చేసేవాడు, మాట్లాడేవాడు. నేను అన్నాను, భారతదేశానికి వస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నువ్వు రా అని చెప్పాను. I said, I can't go to India. I'm supposed to go to Africa. What are you talking about, India? I'm not going to go to India. నేను పిలిచినప్పుడంతా నాతో అనేవాడు, నేను ఇండియాకి రానా ఎప్పుడు, నాకు ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడతాడో అప్పుడు వస్తాను. కానీ నాకు ఇప్పుడు దర్శనం ఏంది, నేను సౌత్ ఆఫ్రికా పోవాలి, ఉగండా పోవాలి, కెన్యా పోవాలి, అక్కడికే పోతా, నేను ఇక్కడికి రాను అన్నాడు. But after a while, it's like God put this desire in my heart. I don't know how God used this guy, but he would literally tell me, come to India, man of God, and he'd just hang up, after that. మళ్ళీ నేను అదే మొదలు పెట్టాను, దైవ సేవకుడా నేను నిన్ను గ్రహిస్తున్నాను, నేను వట్టిగా ఒక మాట ఎవరిని చెప్పను, చెప్తే అది శాశ్వతంగా ఉంటుంది. ఇంత పెద్ద దైవ సేవకునికి నేను ప్రవచనపూర్వకంగా చెప్పినాను, అయ్యా నువ్వు ఇండియాకి వస్తే నీ ద్వారా ఇండియా దీవించబడుతుంది, కొంతమంది రక్షించబడతారని చెప్పి ఏదైతే అన్నానో ఆ భారమును కలిగి నేను వస్తానులే అని చెప్పి ఒప్పుకున్నాను. And I believe the Lord started to do something in my heart. When he began to pray for me, I was in the airport headed to Uganda, and I just really felt the presence of God so strong. నేను ఇక్కడ నుంచి ఉగండా వెళ్తున్నాను, అనేక దేశాలకు వెళ్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. ఫస్ట్ నన్ను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నన్ను పట్టుకొని గట్టిగా కౌగిలించుకొని నవ్వుకుంటా వచ్చాం. దేవునికి స్తోత్రం. Amen. India, hallelujah. So God's brought me here. Thank you, Lord. హల్లెలూయా. And there's a lady that is Pastor David's neighbor. She was deaf for over 9 years, and he knew her really well. But last night God opened her ears. Hallelujah. మన మధ్యలో అమ్మ ఉన్నది. రాత్రి ప్రార్థన చేస్తే నా ఇక్కడ అమ్మకి ఫ్రెండు, మా అమ్మకి ఫ్రెండు అమ్మ. ఇక్కడికి వస్తుంటే నేను గట్టిగా చెప్పాలి చెప్పాలనుకుంటే చెప్పాలి. అమ్మ వినపడుతుందా? అమ్మ తిన్నావా? దేవునికి నేను గట్టిగా చెప్పి యాక్షన్ చేస్తేనే ఆమెకు చెవులు వినపడేది. దేవుడు రాత్రి ఆమె చెవులు ముట్టాడు, స్వస్థతనిచ్చాడు. So God can bring someone from another nation. We share the same faith, right? We serve the same God. నేను ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇదే దేవుడు వాడుకుంటాడు, ఇదే ప్రజల్ని దేవుడు దీవిస్తూ వస్తున్నాడు. And I'm sure Pastor David has seen miracles, పాస్టర్ డేవిడ్ గారు అద్భుతాలు చూస్తున్నాడు. ఆయన ద్వారా ఆయన పిలవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నది పరిచర్యలో. But I'm just here to tell you that we all need to trust God. We all need to believe God. We all need to pay the price. There's ఇవన్నీ no కూడా ఎందుకు formula. జరుగుతున్నదంటే కేవలము దేవుని నమ్మడం వల్లనే. ఆయన రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన శక్తి కలిగిన వాడు, విడిపించగలడు అనే నమ్మకం ద్వారానే జరుగుతున్నది. దీంట్లో వేరే తంత్రమో లేకపోతే వేరే దాన్ని ఏమంటారు, వేరే మ్యాజిక్ ఏం లేదు. There is no formula for the anointing, but we have to have his anointing. We have to have his power. We have to have his presence. మనకు ఆయన శక్తి సామర్థ్యాలు కావాలి. ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మనము పరిశుద్ధులను పొందుకుంటే ఇవన్నీ కూడా మన జీవితంలో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అమ్మ కూర్చో, అయిపోయింది, కూర్చో ఒక్క నిమిషం. నీకోసం ప్రార్థన చేపిస్తా, కూర్చో. I'm going to pray for the sick at the end of this service. Okay, this is our last night. It's the third night. ఈరోజు చివరి రోజులో ఉన్నావు, పోవద్దు. ఈ రోజు నీ కొరకు నేను ప్రార్థన చేపిస్తా. దేవునికి స్తోత్రం. ఆమేన్. And then Pastor David, just do what you did when we just talked to that lady that she was deaf. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి అమ్మని దేవుడు ముట్టాడు. Yeah, God is good, right? అమ్మని ముట్టాడు. God is good. Thank you, Jesus. దేవునికి స్తోత్రం. See, that's a testimony. She was deaf for 9 years. And then Jesus opened her ears. ప్రార్థన చేయగా నీకేమనిపించింది ఆ మాట? Thank you, Lord. Yeah. ఈ రోజు కూడా నువ్వు నమ్ముతావా? ఈ రోజు నమ్ముతా. రాత్రి ఏం జరిగింది? Thank you, Lord. Yeah, God is good. The Lord touched her. Hallelujah. What's she saying, David? What are you saying? Yeah, God healed me and when you prayed. Amen. The Lord healed her, okay? Yeah. He's not a respecter of persons. I'm nothing special, but I'm just yielded to the Lord.
and a Savior. నేనేమో Hallelujah. ప్రత్యేకించబడిన వ్యక్తి కాదు, నేను కూడా మీలాగే నార్మల్ వ్యక్తినే. నేను ఏసీలో తిరగచ్చు, లేకపోతే ప్రయాణం, కానీ మా ఇంట్లో సాధారణంగా పడుకుంటాడు పాపం. అంత ఏసీ లేదు, ఏమి లేదు, మట్టి, ఇంకా ఫినిషింగ్ కాలే, ఆయన సాధారణంగా పడుకుంటాడు. నేను కూడా సాధారణమైన వ్యక్తినే, కానీ ఎవరు ప్రత్యేకమైన వారు కాదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే అంటున్నాడు. Amen. Hallelujah. Thank you, Lord Jesus. God's good. So after I went to Uganda and I came back, I was planning to go back to Uganda, right, at the end of January. జనవరిలో ఉగండాకి వెళ్ళాను. ఉగండా దేశం అంటే మనుషుల్ని కాల్చేస్తారు, చంపేస్తారు, నరికేస్తారు. అలాంటి దేశానికి వెళ్ళాను. తిరిగి అమెరికాకి వెళ్ళాను. అమెరికా నుంచి మళ్ళీ ఉగండాకి వెళ్ళాలనుకున్నాను, కానీ దేవుని ఉద్దేశం ఆ రీతిగా లేదు. And it was in the month of December that I really felt in my heart, I need to come to India. I need to come to India. It was an urgency in my heart. You have to follow the Spirit of God. డిసెంబర్లో నేను ఇండియాకి వెళ్ళాలి, దైవజనుడు పిలుస్తున్నాడు కాబట్టి ఇండియాకి వెళ్ళాలి, డిసెంబర్లో వెళ్ళాలి అని చెప్పి నాలో నేను అనుకున్నాను. కానీ So I canceled Uganda and then I planned to come to India at the end of January. నేను జనవరిలో వద్దామనుకున్నాను, ఇండియాకి క్యాన్సిల్ చేసుకున్నాను ఉగండా ప్రోగ్రాము. ఇండియాకి జనవరిలో వద్దామనుకున్నాను, జనవరిలో కూడా పోస్ట్ పోన్ అయింది. But then there was a wait for me to be able to come to the country. I waited almost 8 weeks. నేను ఈ భారతదేశంలో దగ్గరగా ఎన్ని రోజులు, నెల రోజులు ఉండడానికి మహాదేవుడు కృప చూపించాడు. I called up Pastor David. I said, Pastor David, I'm fasting a lot of times. I'm praying literally all night, so many different nights. God has this burden in my heart. We've got to come to India. I've got to make it into India. నేను అన్నాను పాస్టర్ గారితో, అయ్యా నేను ఇంటికి వస్తున్నాను, నువ్వు భారం కలిగి వస్తున్నాను నువ్వు అన్నప్పుడు నేను దైవ సేవకునితో చెప్పాను, అయ్యా ఒక్కరోజు కూడా నీకు రెస్ట్ లేకుండా ఉంటుంది, అట్లా అంటేనే రా అన్నప్పుడు, నాకు రెస్టే అవసరం లేదు, ప్రతిరోజు నేను దేవుని పనిలోనే ఉండాలి అని చెప్పి అన్నప్పుడు, ప్రతిరోజు కూడా దేవుని ఆ రీతిగా నేను ప్రోగ్రామ్ సెట్ చేసినాను దైవ సేవకుల కొరకు. I had people all over the world praying for me, and then Pastor David just said, "Dear Pastor, just make sure you get sleep. You're good. You're gonna come in." ప్రతి ప్రపంచంలో నా కొరకు ప్రార్థన, ప్రతి దేశంలో నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా కొంచెంసేపైనా రెస్ట్ తీసుకోయా నేను అడుక్కుంటే నో అంటాడు. వెళ్ళిపోవాలి, ఎవరితో ఒకరితో మాట్లాడాలి, ఎవరి కొరకు దేవుని గురించి చెప్పాలి, ప్రార్థించాలి అని చెప్పే భారం ఆయనకున్నది. So how many people know that the blood of Jesus cancels the bloodline of sin? It cancels this judgment that's been put against you. మన హృదయములో మనం అనుభవిస్తున్న దాన్ని దేవుడు దూరం చేస్తాడని, రోగాన్ని, బాధని దూరం చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? He is going to, amen. Yeah, thank you, Lord. Because of the blood of Jesus, we can be healed, we can be saved, we can be redeemed, and we can be set పరిశుద్ధ free. రక్తము చేత మనము రక్షించబడుతున్నాం, మనము స్వస్థపరచబడుతున్నాం, ఆయన రక్తము చేత మనము పవిత్రపరచబడుతున్నాం అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది. He sets our feet upon a solid rock. Hallelujah. He ఆయన delivers రక్తము us. చేత మనము కడగబడినాము, ఆయన ద్వారా మనం పవిత్రపరచబడ్డామని చెప్పి మన పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది. A friend of mine gave me a call. He said, basically, don't go to India. I said, I don't care if 100 people have failed. I'm not going to fail in what God's called me to do. నేను నా స్నేహితులు అన్నారు, ఇండియాకి పోవద్దు, చాలా పరిస్థితులు చాలా రకాలుగా ఉన్నాయి, కొట్టేవారు ఉంటారు, తిట్టేవారు ఉంటారు, నువ్వు పోవద్దని చెప్పి నా స్నేహితులు నన్ను ఆపారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇండియాకి పొమ్మన్నాడు, అందుకే ఇండియాకి వచ్చాను. You cannot fail if you put your hand in God's hands and you trust God with all your heart. దేవుని చేతిలో మన చేతులు కలిపితే ఎప్పుడు కూడా మనం ఫెయిలియర్గా, మన జీవితం ఓడిపోదు, అద్భుతంగా దేవుడు నడిపించుకుంటే వస్తాడు. Everybody sees India and America as this mission field, this far off place, this place where we must go to reach people and meet the needs. ఇండియాకి రావడానికి అనేకులు అమెరికా వాళ్ళు వచ్చి జస్ట్ వాళ్ళు పెద్ద మీటింగ్లు పెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ ఈ యొక్క విలేజ్లకు వెళ్ళి ట్రైబల్ బంజారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా అనేక వెనకబడిన వారి దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలని భారం ఎవరికి ఉండదు. కానీ ఆ దేవుడు నాకు ఆ భారాన్ని ఇచ్చాడు.
Hallelujah. Hallelujah. We need to do that. We need to do that. మనం ఆ రీతిగా చేయాలి భారము కలిగి. But instead of the traditional thing where everybody says, let's go from America to here and here and here, God can raise up missionaries, great missionaries in India. Hallelujah. భారతదేశం కొరకు అనేకులని నేను నిజంగా తీసుకురావాలి, ఈ భారతదేశంలో సువార్త ప్రకటించాలని నిర్ణయం చేసుకున్నాను. నేను వెళ్ళి వాళ్ళ భార్యను తీసుకొస్తారు, మళ్ళీ వాళ్ళ పాస్టర్ని తీసుకొస్తాడు. మళ్ళీ నిజంగా దేవుడు ఒక మనిషితో మాట్లాడితే అక్కడికి ఆగదు అది. Thank you, Lord. Great evangelists in India, God can raise up and send them all over the world. Hallelujah. ఇండియా కొరకు నేను అమెరికాలో నుంచి మంచి సువార్తికులను తీసుకురావడానికి నేను నిర్ణయించుకున్నాను. So I want you to trust the Lord with all your heart. I want you to put your whole faith and your whole hope into Him. నీ హృదయములో పరిపూర్ణంగా నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుని కార్యాన్ని మనం రుచి చూస్తూ ఉంటాం. Because He wants to do a new work in your life. I don't care what's gone before. జీవితంలో నూతనమైన పని చేయాలని, నూతనంగా నిన్ను తీర్చిదిద్దాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. He said in His word that all things are new. Hallelujah. నేను ప్రతి వారిని నూతన పరుస్తానని చెప్పి అంటున్నాడు ఆయన. He's going to wipe away the tears of the past. నీ కన్నీటిని ఈ రాత్రి నేను దూరం చేస్తానంటున్నాడు, తుడుస్తానంటున్నాడు ఆయన. He's going to give you a new hope and a new future. ఈ రాత్రి నీకు ఒక జీవితాన్ని, ఒక నిదర్శనమైన జీవితాన్ని, మంచి జీవితాన్ని నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు ఆయన. He's going to totally change your life, reprioritize your priorities. నీ జీవితాన్ని రూపాంతరము చేస్తాను. నీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేని కార్యాలను నేను చేయబోతున్నాను ఈ రాత్రి అంటున్నాడు ఆయన. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. I met a man in India and he was a great evangelist and he just rides his bike everywhere to preach the gospel. ఇండియాలో ఉన్నప్పుడు నేను అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను, బైక్ మీద వెళ్తున్నాను, నడుచుకుంటూ వెళ్తున్నాను. దేవుడు ఆరాధిగా నన్ను నడిపించుకుంటూ వస్తున్నాడు. And he said, I want to be used by God like you. నేను దేవుని చేత ఏ రీతిగా నేను వాడబడుతున్నానో ఆ రీతిగా నువ్వు కూడా వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశము. And I thought, this man has to pray for me because I want to be used by God like him. నేను ప్రార్థన చేసుకుంటే ఇట్లాంటి వ్యక్తులుగా కావాలని చెప్పి నువ్వు అనుకుంటే అలాంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు ఈ రాత్రి. Some people, amen. Some people walk up to 20 kilometers to go preach the gospel. He goes on foot. 20 కిలోమీటర్లు వెళ్ళి ఒక్కొక్కరు దేవుని సేవ చేస్తున్నట్టు నేను చూస్తూ ఉన్నాను. So we have to have that fortitude. We have to be able to go out there. We have to be able to share our faith. మనం మన జీవితంలో ఒక గొప్ప విశ్వాసమును పొందుకొని ప్రతి చోటకు వెళ్ళి సువార్తను ప్రకటించేవారుగా మనం ఉండాలి. So just remember that the blood of Jesus Christ is precious. Hallelujah. పరిశుద్ధ ఆయన మన కొరకు కాచిన రక్తము చాలా విలువైనది, పరిశుద్ధమైన రక్తం అది. And it cancels the bloodline of sin. We no longer have to walk after sin. మనం ఎప్పుడైతే పరిశుద్ధ రక్తముతో కడగబడినామో మళ్ళీ పాపములో మనం అడుగు పెట్టడానికి వీలు లేదు. And because of the blood of Jesus we can be healed. ఆయన పరిశుద్ధ రక్తము చేతనే మనం కడగబడ్డాం, స్వస్థత పట్టబడ్డాం. So I don't care what you're facing. I don't care what the name is, but the name of Jesus is the name above ఈ every రాత్రి నీ name. పరిస్థితి ఏమై ఉన్నదో నాకు తెలియదు, కానీ యేసు నామములోకి నువ్వు వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీ పరిస్థితులు మారబోతుంది ఈ రాత్రి. Back pain has to go. It has to flee in the name of Jesus. వెనక భాగములో నీవు అనుభవిస్తున్న నొప్పి యేసు నామములో ఈ రాత్రి దేవుడు తాకబోతున్నాడు. Amen. I'm talking about very hard cases. I'm talking about things that you've dealt with, issues for years and years. నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నయం కాలేదు, నాకు నా ఆరోగ్యం బాగాలని చెప్పి ఈ రాత్రి కూర్చొని బాధపడుతున్నావేమో. ఈ రాత్రి డాక్టర్లు చేయించిన పరమ డాక్టర్ అయిన యేసు ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు ఈ రాత్రి. God has made you perfectly. He can perfectly recreate you. నిన్ను దేవుడు పరిపూర్ణంగా ఆయన ఎన్నుకొని భూమి మీద నీకు రూపమిచ్చి ఆయన ఎన్నుకున్నాడు ఆయన సొత్తుగా నువ్వు ఉండాలని. When I went to Pakistan, God used me to see blind eyes or partially blind eyes opened. 11 blind పాకిస్తాన్కి eyes. వెళ్ళినప్పుడు గుడ్డివారు, నేను ప్రార్థించగానే గుడ్డివారు చూసినట్లు నేను చూశాను పాకిస్తాన్ లో. 93 different miracles in just 5 days in Pakistan. Hallelujah. 1993లో అనేక అద్భుతాలు నేను చూశాను నా కళ్ళారా. But on this trip, so many people that are deaf, so many people that are blind, గుడ్డివారు, being healed. చెవులు వినబడిన వారు, కాళ్ళు లేని వారు, నడవడం
నా ప్రార్థనతో ప్రార్థిస్తుండగానే అనేక కార్యములు దేవుడు చేస్తూ వస్తున్నాడు. And even if you have problems walking, Jesus can make the lame to walk. Amen. నేను చేయలేను కానీ నాలో ఉన్న యేసయ్య మిమ్మల్ని నడిచేవారుగా చేయబోతున్నాడు ఈ రాత్రి. So we thank God for y'all. This is our last night here, and God bless y'all. Okay. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చివరి రాత్రి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, మీ మధ్యలో ఉండడం, మీరు ఈ రీతిగా రావడం, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను ఈ చివరి రాత్రిని బట్టి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని దాసునికి మనము చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పోగా, ఘోర పాపినైన నేను పారిపోగా, నన్ను క్షమించి నన్ను ఆదుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను ఆదుకున్నా. లేచి నిలబడండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా,